మరో 4 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద కని విని ఎరగని పోరులో చూడబోతున్నాము. ఒక పక్క ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వస్తున్న వార్ 2 విడుదలవబోతుంటే మరో పక్క సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ సినిమా రిలీజ్ కాబోతోంది. రెండు కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు, భారీ తారాగణంతో తెరకెక్కిన సినిమాలు అనొచ్చు. ఈ రెండు సినిమాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కాసేపు పక్కన పెడితే, నేడు ఉదయం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో వేసిన ఒక ట్వీట్ పెను దుమారం రేపింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ ట్వీట్ పై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ లో స్పేస్ పెట్టి మరి లోకేష్ బాలకృష్ణని బూతులు కూడా తిడుతున్నారు. ఇంతకీ ఏమైంది అంటే, నారా లోకేష్ మాట్లాడుతూ రజనీకాంత్ సార్ 50 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. మనమంతా ఆయన బాక్స్ ఆఫీస్ ని రూలింగ్ చేస్తున్న టైంలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం. అంతేకాకుండా కష్ట సమయంలో మా కుటుంబానికి ఆయన అండగా నిలిచిన తీరుని ఎప్పటికీ మర్చిపోలేము. కూలీ చిత్రం భారీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ చెప్పారు. ఇందులో తప్పే ఉంది, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు ట్రిగర్ అయ్యారు అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ సినిమా విడుదలయ్యే రోజే ఎన్టీఆర్ విలన్ క్యారెక్టర్ చేసిన పార్ట్ 2 కూడా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోగా దానికి పోటీగా వస్తున్న సినిమా గురించి మాట్లాడడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించింది. మరో పక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోపంతో చేస్తున్న కామెంట్స్ పై కూడా టీడీపీ పార్టీ శ్రేణులు బలంగా తిప్పికొడుతున్నారు. మరి ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తి సినిమా విడుదలవుతున్నప్పుడు అవతల హీరో సినిమా గురించి మాట్లాడితే ఆ మాత్రం కోపం రావడంలో న్యాయం ఉంది. కానీ నారా లోకేష్ రజనీకాంత్ కి సపోర్ట్ గా నిలబడడంతో కూడా న్యాయం ఉంది. ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయిన టైంలో జూనియర్ ఎన్టీఆర్ కనీసం సంఘీభావంగా ఒక్క ట్వీట్ కూడా వేయలేదు. అలాంటి టైంలో రజనీకాంత్ కూడా సపోర్ట్ గా నిలిచారు. మరి న్యాయంగా చూసుకుంటే ఆయనకే కదా ముందుగా మద్దతు తెలపాలి అనేది కొందరి వాదన. ఏదేమైనా ఈ వ్యవహారం ట్విట్టర్ లో ఇప్పటికీ గొడవలైతే జరుగుతున్నాయి. దీనిపై రేపా లేదా ఎల్లుండి నారా లోకేష్ వార్ 2 పై కూడా ట్వీట్ వేస్తారో లేదో చూడాలి మరి.